హాయ్ అండి అందరికీ. కొంచెం టెన్షన్గా ఉంది యాక్చువల్లీ నిజంగా చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు అండ్ ఆమని గారు అందరు వచ్చినందుకు. రియల్గా ఏమన్నా మర్చిపోతే సారీ. యాక్చువల్లీ నేను ఎక్కువ ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఇప్పుడు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో చాలా బాగా మాట్లాడతాము, ఖచ్చితంగా సక్సెస్ కొడతామని పక్క గ్యారెంటీ ఉంది. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కంటే మా డైరెక్టర్ గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే యాజ్ అ డిఓపిగా నమ్మకం ఉండడం వేరు, తనని పూర్తిగా నమ్మి 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేయడం అనేది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇదే థియేటర్లో ఇక్కడే జరిగింది. అది ఎలా జరిగిందనేది మా చేతిలో మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడి కోసం మాకు అది గుర్తుకొస్తుంది తప్ప వేరేదేం గుర్తుకు రావట్లేదు యాక్చువల్లీ. కానీ 100%గా తను ఎక్కడ ఉన్నాడని నేను నమ్మను. ఎక్కడో ఉన్నాడని నేను తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రామప్పన్న నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, నీ సక్సెస్ మీట్ ఇది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం షివర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. యాజ్ ఎ డిఓపిగా నేను కనిపిస్తున్నాను, యాజ్ ఏ డైరెక్టర్గా రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్లో కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఒగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్లో చూసిన ఒగ్గు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడింది ఒగ్గు మలేషియన్ అనే. రియల్గా అసలు మేము ఒగ్గు కళ పైన సినిమా తీయడానికి డేర్ చేసినప్పుడు మాకు ఫుల్ ఫెజ్గా సపోర్ట్ ఇచ్చింది ఒగ్గు మలేషియన్. అండ్ అన్న రానా ముందుకురా అన్న కూడా వీళ్ళిద్దరూ రాంబాబు అన్న ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, మేము 2 years నుంచి ఎంత జర్నీ చేసినామో ఎవ్రీ మినిట్ అంటే ఏ నైట్ ఫోన్ చేసి అన్న ఈ డౌట్ ఉంది మాకు ఒగ్గు దాంట్లో, ఈ డౌట్ ఉంది, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటంటే ఆ రాత్రి కూడా ఫోన్ లేపి ఆన్సర్ చెప్పి ఏ టైం చెప్పినా అన్న ఈ టైంకి వచ్చి కదా మాకు ఎట్లా స్టేజ్ అర్థం కావట్లేదు, అది కావాలంటే ఏ టైం అయినా సపోర్ట్ చేసింది వీళ్ళు ఉన్నారు కాబట్టే. రియల్గా చెప్తున్నా, అంటే టెక్నికల్గా కాకుండా ఒక దానిపైన స్టోరీ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అది తెలిసిన వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వేరే ఎవరున్నా వర్కౌట్ కాదు. సో 100% ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ద అమ్మని గారు, రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కనికాజీ థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద హీరో గురించి ఒక 2 minutes చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి, హీరో గురించి యాజ్ ఎ డిఓపిగా నేను ట్రావెల్ కావచ్చు డైరెక్టర్ గారితో. మేమందరం మా జర్నీ చాలా లాంగ్గా ఉంటుంది. మాతో పాటు పక్కనే ఉండి అన్న ఇలా కాదు, ఇలా చేద్దాం, మన సినిమాని ఇలా తీసుకెళ్దాం, ఇలా ముందుకు తీసుకెళ్దాం, నేను మాట్లాడతాను ప్రొడ్యూసర్ గారితో, నేను ఇక్కడ నేను చేస్తాను, వీళ్ళతో నేను ఇది మాట్లాడి సెట్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం మేము సెట్లో ఎంత రిలాక్స్గా ఉన్నామంటే డైరెక్టర్ గారు నేను చాలా రిలాక్స్గా అమ్మని గారిని ఒక 9 చీరలు, కొమరమ్మని ఒక 7 చీరలు మార్చుకుంటూ మేము సీన్స్ తీసుకుంటూ వెళ్తుంటే ఎంత టెన్షన్ పడిపోయాడంటే కానివ్వండి ఇంకా బాగా చేయాలి మనం, కానివ్వండి అనుకుంటూ ఆ టెన్షన్ ఎలాంటి టెన్షన్ అంటే అది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా మనం ఎంత పెద్దగా ఎంత నీట్గా మనం చేయగలుగుతాము, ఎంత బాగా చేద్దామని టెన్షన్ ఎవ్రీ మినిట్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా బారాలు అనే దాంట్లో నాకు తెలిసి ఏ హీరో ఇలా కష్టపడండి, ఈయన కష్టపడంత. రియల్గా చెప్తున్నా, ఏ హీరో ఈయన కష్టపడంత. రియల్ ఈ క్షణం ఇంతకు ముందు దాకా స్టేజ్ ఎక్కే ముందు దాకా కూడా యాజ్ ఎ మా టీంలో మెంబర్గా కాదు, అది తన భుజాల మీద, మా భుజాల కంటే తన భుజాల మీద ఎక్కువ వేసుకొని ఇప్పటిదాకా నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. రియల్లీ థ్యాంక్ యూ మనీ సో మచ్ రియల్గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సురేష్ అన్న, నీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు కానీ ఫస్ట్ సినిమానే, బట్ రియల్గా ఈ సినిమాతోటి ఒక 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ రియల్గా చెప్తున్నా, నువ్వు ఇంత డేర్ చేసినందుకు రియల్గా అసలు ఇక హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత డేర్ ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒకటే మాట అన్నావు, హాస్పిటల్ ఒకటే మాట నాకు ఇప్పుడు గుర్తుంది. రామమోహన్ హాస్పిటల్లో ఒకటే మాట అన్నాడు, కార్తీక్ అన్న ఈ క్షణం ఇప్పుడు లేడు, మనకి ఈ క్షణం తెలిసింది, కానీ ఆయన కోరికని ఆయన ఆలోచన ఆగద్దు.
ఆయన పడ్డ కష్టం ఆగద్దు, ఆయన ఎదురు చూసిన దాని గురించి ఏది ఆగద్దు. ఆయన అనుకున్నట్టు సినిమా రిలీజ్ చేయాలని మనం రిలీజ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చనే లేదు, మనం రిలీజ్ చేసి చూపిద్దాం. నెక్స్ట్ లాభాలు వస్తాయా రావా ఆ తర్వాత విషయం కార్తీక్. మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆ మాట అన్నందుకు రియల్గా హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళాధర్ మాస్టర్, రియల్లీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. మీరు మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఏమైనా దిప్పిలా కానీ ఇంకొక సాంగ్ కూడా వస్తుంది సార్, అది నిజంగా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ సార్. నా వల్ల కూడా చాలా ఇబ్బందులు అండి సార్కి యాక్చువల్లీ, కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై రాజు మాస్టర్ ఇక లాస్ట్ తొందరగా మా రాజు మాస్టర్, నిజంగా బన్నీ అంత మా డ్యాన్స్ చేసిందంటే కారణం రాజు మాస్టరే రియల్గా. కళాధర్ మాస్టర్ కూడా రాజు మాస్టర్ కూడా, ఎందుకంటే మేము అనుకున్న థీమ్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక సాంగ్ కావాలి మాకు. మేము వెళ్తున్న థీమ్లో కాంట్రాస్ట్గా ఒక సాంగ్ ఉంటుంది, అది ఆల్రెడీ పంతులు గారి సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో మీరు లిరికల్ చూసిన చాలా తక్కువనే, కానీ థియేటర్లో మీరు చూస్తారు ఆ మూమెంట్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. రేపు వచ్చే మల్లన్న సాంగ్ కూడా మనోడి కొరియోగ్రఫీ వేసింది, రియల్గా సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్గా మా కొమర అక్క ఇట్రా, మొత్తానికి నన్ను సైకో అనే పేరు పెట్టేసినావు నువ్వు. అదే నువ్వు 10 సైకో అన్నాను, వాళ్ళు పక్క సైకోని ఫిక్స్ అవుతారు నన్ను. అయితే ఇంకోసారి ఏ సినిమాకి బిల్లు ఇక ఇడితే సైకో రమయ్య అంటారు కదా తప్ప ఇంకో సినిమాకి బిల్లు అన్నాను ఇక సైకో యూనో స్టార్ట్ చేసుకోవాలి ఇక నేను. బట్ అన్న థ్యాంక్ యూ కోమరన్న క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. అది చెప్పేది కాదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం అమ్మా లైఫ్లో, అంటే ఇలా చెప్తున్నాను అనుకోకన్నా, లైఫ్లో కుమరన్న లైఫ్లో బ్రహ్మాండ సినిమా ఒక చరిత్రలో నిలబడిపోతుంది పక్కా, అది 100%. ఈ బ్రహ్మాండ సినిమా రాంబాబు గారి చేతిలో నిలబడిపోతుంది, కుమరన్న చేతిలో నిలబడుతుంది, అందరి చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిగా ఒగ్గు కథమైన తీసిన సినిమా అంటే ఏదంటే బ్రహ్మాండ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. అండ్ ఎస్, మరి చిన్న సినిమా